నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇంజనీరింగ్ చేశాడు. సో, ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్ కోసం వెళ్తే ఎవరు జాబ్ ఇవ్వలేదు. కానీ ఒక 6 మంత్స్ ఏమో అమీర్‌పేటలో కోర్స్ చేశాక వాడికి ఒక జాబ్ వచ్చింది. అది విన్నాక నాకు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే మనం 4, 5 సంవత్సరాలు కాలేజీలో కష్టపడి చదివి మార్క్స్ తెచ్చుకున్నాక ఒక 6 మంత్స్ ఏదో చిన్న కోచింగ్ సెంటర్‌లో నేర్చుకున్న దానికి వాల్యూ ఎక్కువ. అంటే కాలేజీలో నేర్చుకున్న దానికంటే కూడా ఈ లాస్ట్‌లో ఈ కోర్సులు చిన్న చిన్న కోచింగ్ సెంటర్‌లో కోర్సులు తీసుకుని జాబ్స్ తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ. ఎందుకలా? అదే డౌట్‌తో చాలా మందిని అడిగా. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఒకడేమో ప్రాక్టికల్ నాలెడ్జ్ కాలేజీలో ఉండదు మామ అంటాడు. ఇంకొకడేమో మన కాలేజీలో పీకింది ఏముంది బాబాయ్ అంటాడు. అందుకే ఇక్కడ కనీసం జాబ్ కోసమైనా నేర్చుకోవడానికి అని అంటాడు ఇంకొకటి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కాన్సెప్ట్ చెప్పారు. సో చివరిగా ఏంటంటే కాలేజీలో మనకి నేర్పించేది కేవలం ఎలా చేయాలనే థియరిటికల్ నాలెడ్జ్. కానీ కోచింగ్ సెంటర్లో అయితే మనం ఆఫీస్కి వెళ్ళాక అక్కడ మనం ఏం చేయాలి అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తాయి. బట్ అగైన్ అదే డౌట్, 6 మంత్స్లో కోచింగ్ సెంటర్లో నేర్పించేవి 4 ఇయర్స్లో కాలేజీలో ఎందుకు నేర్పించలేకపోతున్నారు? ఇంజనీరింగ్ ఒకటే కాదు, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి మనకి ఎందుకు ఉపయోగపడతాయో అనేది తెలియదు. ఫస్ట్ అర్థం కాదు. లేదా మ్యాథ్స్ లో ఉండే సైన్ అండ్ కాస్ థీటాలు మీరు ఇంతవరకు ఎక్కడైనా ఉపయోగించారా? సరే, ఇదంతా వదిలేయండి. 10th క్లాస్ లో నేర్చుకున్నది ఇంటర్లో మీకు ఏమైనా గుర్తుందా? ఉంటే ఉపయోగపడిందా? నాకు తెలిసి 60% మందికి గుర్తుండదు. మిగతా 40% మెంబర్స్ కి గుర్తున్న దానివల్ల ఉపయోగం ఏంటో తెలియదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పించడం కంటే బట్టి పట్టడం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అండ్ మనం చదువుకున్నది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాలు చూద్దాం. హలో అండ్ వెల్కమ్ ఏఆర్ ఇన్ఫినిటీ మైండ్. ముందుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ గురించి చూద్దాం. నెంబర్ 1, మెమరైజింగ్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా కామన్ ప్రాబ్లం ఇది. బేసికలీ మనం ఒక ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చే వరకు అంటే ఒక ఫండమెంటల్ లెర్నింగ్ అంతా మూవీ మీద నడుస్తుంది, అంటే బట్టి పట్టడం మీద. నాకు తెలిసి A+B² ఫార్ములా మీకు గుర్తుండే ఉంటుంది. దానికి కారణం బట్టి పట్టడం. మీలో చాలా మంది చదువుకునేటప్పుడు అసలు A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB ఇలా గుర్తుపెట్టుకుని ఉంటారు. అంటే అది ఎందుకని తెలుసా? ఇది చాలా సింపుల్ గా మ్యాథ్సే, కానీ మన ఫార్ములాని నేర్చుకునే బదులు దాన్ని బట్టి పట్టాం. నెంబర్ 2, ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రేడ్స్ అండ్ మార్క్స్. ఇది ఒక సైకిల్ ఆఫ్ చైన్ లాగా. సో బేసిక్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ పేరెంట్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ చైన్ రియాక్షన్. చుట్టాల దగ్గర గొప్పగా చెప్పుకోవడానికి లేదా మార్క్స్ వస్తే చాలు నా కొడుకు అంబానీ అయిపోతాడు అనే ఫీలింగ్ తెలియదు. కానీ ఎక్కడైనా ఒక స్కూల్లో లేదా కాలేజీలో మంచి మార్క్స్ వచ్చాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళి లక్షలు కట్టి అడ్మిషన్ తీసుకుంటారు. కానీ ఎవరు ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారు అనేది చూడరు. మీరు చూసే 1, 1, 2, 2, 3 లాంటి యాడ్స్ ఎందుకు వేస్తారో తెలుసా? సింపుల్ గా మీ పిల్లల్ని బలిపశువులు చేసి మీ దగ్గర డబ్బులు లాక్కోవడం కోసం. ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి స్టేట్ మొత్తం 50,000 మందో 1,00,000 మందో స్టూడెంట్స్ ఉంటారు. అందులో ఒక 100 మందికి ర్యాంక్ వస్తే అందులో ఏం గొప్ప? అక్కడ చదివిన అందరికీ ర్యాంక్స్ వస్తాయి కదా, వాళ్ళు గొప్పగా టీచ్ చేస్తున్నారని అర్థం. సో అది పేరెంట్ మెంటాలిటీ. బేసికలీ మార్క్స్ ఎక్కువ వస్తే స్టూడెంట్ యొక్క పేరెంట్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడే జాయిన్ చేస్తారు. సో ఇప్పుడు ఎలా అయినా సరే మార్క్స్ తెప్పించాలి. అర్థం చేసుకోగలిగిన స్టూడెంట్స్ అయితే పర్లేదు, కానీ అర్థం చేసుకోలేని స్టూడెంట్స్ అయితే దానికి ఒకటే మార్గం, వాడిని కొట్టి వాయించి బెదిరించి అయినా సరే వాడి చేత బట్టి పట్టించి మార్క్స్ తెప్పిస్తారు. అదే టెంపరరీ ఎడ్యుకేషన్. అదే మన స్కూల్ అండ్ కాలేజీలో జరిగేది. అలా చదివించినప్పుడు గుడ్ మార్క్స్ వచ్చాయని మళ్ళీ అదే స్కూల్లో జాయిన్ చేస్తారు. మళ్ళీ అదే రిపీట్ అయ్యిద్ది. అలా వచ్చిన మార్క్స్ ని బోర్డు మీద గానీ టీవీ యాడ్స్ లో గానీ వేసి మళ్ళీ కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ లో ఎడ్యుకేషన్ అనేది మిస్ అయిపోతుంది. చదవాలి అంటే దానికి ఇంట్రెస్ట్ కల్పించాలి, ఇంట్రెస్ట్ వచ్చేలా టీచ్ చేయాలి. అలాంటి టీచర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. నో కెరియర్ ఇన్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్. నిజం చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్స్ కి వచ్చే పెద్ద ప్రాబ్లం ఇది. మన పేరెంట్స్ కి కానీ లేదంటే సొసైటీకి కానీ కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ లేదా CA ఈ 3 ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ లో ఎదుగుదల చాలా తక్కువ అని వాళ్ళు ఫీల్ అవుతారు. అలా అని సచిన్ టెండూల్కర్ కూడా ఫీల్ అయితే ఈ రోజు సచిన్ ఉండేవాడా అలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ మనం చెప్పం. కానీ ఫస్ట్ మీ పిల్లల ఇంట్రెస్ట్ తెలుసుకోండి. చదువులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో చూడండి. అది తెలుసుకున్నాక వాళ్ళని గైడ్ చేయండి. అలా అని వాళ్ళు 10th క్లాస్లో క్రికెట్ అవుతా అంటే పూర్తిగా దాని మీదకు పంపాలని కాదు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంచుతూనే వాళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేసేలా టైం ప్రొవైడ్ చేయండి. ఒక వయసుకు వచ్చాక వాళ్ళకి అర్థమవుతుంది ఏది బెటర్ ఆప్షన్ అనేది. అప్పటిదాకా వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయండి చాలు. ఇలా చేయకపోవడం వల్ల కేవలం ఇష్టం లేని చదువుతూ అండ్ ఎగ్జామ్ స్ట్రెస్ వల్లే లాస్ట్ 7 సంవత్సరాల్లో 12,000 మంది చనిపోయారు.
అందులో ఎంతమంది సచిన్ టెండూల్కర్స్ ఉన్నారో, ఎంతమంది మెగాస్టార్లు ఉన్నారో, లేదా వాళ్ళకంటే గొప్పలు కూడా ఉండొచ్చు. కానీ కేవలం ఎగ్జామ్స్ అనే దాంట్లో పడి బయటికి రాలేక చనిపోయారు. నెంబర్ 4, ఏ సింగిల్ అసైన్మెంట్ జడ్జెస్ ఎవ్రీవన్ ఫెయిర్లీ. ఇది కూడా ఇంకొక ప్రాబ్లం. మనకి ఒక్కచోటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఒక దాంట్లో ఫెయిల్ అయినా సరే అన్నిట్లో వేస్ట్ అనే ట్యాగ్ వేసేస్తారు మనకి. అందరూ ఒకేలా ఉండరు కదా. కొంతమందికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి సైన్స్ అండ్ సోషల్ అంతగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు. సో వాళ్ళు సైన్స్ ఆర్ సోషల్ ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళు దేనికి పనికిరారని కాదు. మ్యాథ్స్ లో వాళ్ళు వండర్ సృష్టించొచ్చేమో ఎవరికి తెలుసు. అండ్ వాళ్ళకి కావాల్సింది కొంచెం సపోర్ట్. మన ఇండియాలో ఎంతమంది స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారో తెలుసా? ప్రతి 100 మంది స్టూడెంట్స్ కి దాదాపు 12 మంది చదువు ఆపిస్తున్నారు. సో జస్ట్ ఇమాజిన్, మిగతా 88లో ఎంతమందికి వదిలేయాలని ఉన్న పేరెంట్స్ బలవంతం వలన లేదంటే ఏదైనా రీజన్ వలన అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళందరూ ఫ్యూచర్ ఏంటి? జీవితంలో ఇష్టం లేని జాబ్ ని కష్టంగా చేస్తూ అలా బ్రతికేయడమే. అలాగే ఒక ఎగ్జామ్ పేపర్ అందరి ఫ్యూచర్ ని ఎలా డిసైడ్ చేస్తుంది చెప్పండి? ఎవరికి పూర్తిగా 100% టెక్స్ట్ బుక్ లో ఉన్నది నేర్పించరు. సిలబస్ ఏమో కొన్నంత ఉంటుంది. అవన్నీ నేర్పించాలంటే చాలా టైం పడుతుంది. కానీ అందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మళ్ళీ పట్టిస్తారు. ఉపయోగం ఏముందో చెప్పండి? ఆ క్వశ్చన్స్ వస్తాయి, పాస్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివి పాస్ అవుతారు. ఉద్యోగం వరకు వచ్చేసరికి అవసరమైనవి తప్ప అన్ని గుర్తుంటాయి. నెంబర్ 5, ట్రైనింగ్ ఫర్ జాబ్స్ బట్ నాట్ ఫర్ బిజినెసెస్. మన ఇండియాలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం దాదాపు 90% మనకి నేర్పించేది ఒకటే టార్గెట్. ఆ టార్గెట్ ఏంటంటే జాబ్స్ సంపాదించాలని. కానీ చాలా తక్కువ మంది మాత్రమే మనం ఒక బిజినెస్ పెట్టాలి అనే ఐడియాతో ఎడ్యుకేషన్ ఉంటుంది. లైక్ డాక్టర్స్, సిఏ ఇలాంటి వాళ్ళు మాత్రమే ఓన్ గా చదువుతూ బిజినెస్ పెట్టగలరు, ఎందుకంటే అది వాళ్ళకి ఒక ఆప్షన్. బట్ ఇంజనీరింగ్ తీసుకుంటే వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఐడియానే వాళ్ళకి రాదు. వాళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి జాబ్. చాలా తక్కువ మంది స్టార్ట్అప్స్ పెడతారు. అదే ఒక డెవలపింగ్ ఎకానమీకి ఉన్న తేడా. మన ఇండియాలో లాస్ట్ ఇయర్ లో 19,000 స్టార్ట్అప్స్ మొదలైతే అమెరికాలో ఇయర్ కి ఎన్ని వస్తాయో తెలుసా? 54 లక్షలు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం బిజినెస్ స్టార్ట్ చేయడంలో ఎంత వెనకబడి ఉన్నామో. అండ్ వాళ్ళ పాపులేషన్ కి మన పాపులేషన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బేసిక్ గా దీనికి రీజన్ మన ఇండియాలో ఎడ్యుకేషన్ జాబ్ ఓరియంటెడ్ అయితే అక్కడ ఎడ్యుకేషన్ ఎర్నింగ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటే అంటే ప్రొఫెసర్ గానీ ఎవరికైనా చెప్తే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, సక్సెస్ అవ్వద్దు. కానీ వేరే డెవలప్ కంట్రీస్ లో అయితే ఎంకరేజ్ చేస్తారు అండ్ వాళ్ళకి బిజినెస్ పెట్టాలన్న ఐడియా ఎడ్యుకేషన్ ఇస్తుంది. సో ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళేమో బిజినెస్ చేయడానికి ఏమిగా పెట్టుకుంటే మనం వాళ్ళకి ఏదైనా జాబ్ చేసి పెట్టడం ఏమిగా పెట్టుకుంటాం. ఆ మెంటాలిటీ మారాలి. అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంచెం ఎర్నింగ్ ఓరియంటెడ్ గా అండ్ స్కిల్ బేస్డ్ అండ్ ఐడియా బేస్డ్ ఎడ్యుకేషన్ గా మారితే మన దగ్గర కూడా బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అండ్ మనకే ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకోవచ్చు. 6, ల్యాక్ ఆఫ్ సోషల్ స్కిల్స్. స్కూల్ నుంచి దీన్ని అలవాటు చేస్తారు. బేసిక్ గా క్లాస్ కి వచ్చాక అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కూర్చోవడం గానీ మాట్లాడుకోవడం గానీ చేయకూడదు. దాంతో అక్కడి నుంచి వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది. అమ్మాయిలతో మాట్లాడడం లేదా పక్కన కూర్చోవడం తప్పుగా అనుకుంటారు. ఎస్, చాలా మంది భయపడేది లవ్ అనే విషయం దగ్గరే. కానీ అలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల అదేమైనా తగ్గుతుందా? లేదు కదా. బట్ దానివల్ల వాళ్ళకి తరువాత ఫేజ్ లో అంటే కాలేజీకి వచ్చాక అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయమేస్తుంది. రీసెంట్ గా ఒక 1 డే బ్యాకే ఇన్స్టాలో మేము చూసా. ఎవరో కుర్రాడు 10th క్లాస్ కుర్రోడే నార్త్ లో ఒక అమ్మాయిలు ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు ఎగ్జామ్ రాయడానికి. ఆ అమ్మాయిలందరినీ చూసి కళ్ళు తిరిగి పడిపోయాడంట. సో ఆ భయం చాలా మంది అబ్బాయిలకు ఉంది. అంటే కొంతమంది హద్దులు దాటి ప్రవర్తిస్తారు, అలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి. బట్ ఈ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండట్లేదు. సో అమ్మాయిలతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేరు. సిగ్గు, బిడియం అండ్ స్టేజ్ ఫియర్ ఇంకా ఎక్కువైపోయింది. సో స్కూల్లో నేర్పించాల్సింది ఇంకోటి ఉంది, అదే కమ్యూనికేషన్ స్కిల్స్. స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా మాట్లాడాలి అనేది. ఒక జాబ్ కి కానీ బిజినెస్ కి కానీ చేసేటప్పుడు మనకు ఉండవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ అదే. అది లేకపోతే మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే వేస్ట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అది నేర్పించడంలోనే ఫెయిల్ అవుతుంది. నెంబర్ 7, టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో. ఇండియాలో స్టూడెంట్ టీచర్ రేషియో చాలా తక్కువ. 2017 లెక్కల ప్రకారం దాదాపు 32.5 స్టూడెంట్స్ కి ఒక టీచర్ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోయారు. ఇక్కడ అందరూ టీచర్స్ కలిపి చెప్తారు, కానీ అదే 30 మందికి 6 టీచర్స్ చెప్తే అప్పుడు చదువు వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక క్లాస్ తీసుకోండి, మీకు 6 టీచర్స్ చెప్తారు, అప్పుడు మీకు ఎడ్యుకేషన్ దొరికినట్టు. సో ఇక్కడ ఒక ఫుల్ ఎడ్యుకేషన్ అంటే 6 టీచర్స్. అలా చూసుకుంటే 193 మందికి ఒక డెడికేటెడ్ సబ్జెక్ట్ టీచర్ ఉన్నారు. అంటే 192 మందికి ఒక మ్యాథ్స్ టీచర్ లేదా సైన్స్ టీచర్ ఉన్నారు. సో చాలా ఎక్కువ అది. అండ్ వాళ్ళు తొందరలో ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతారు.
స్టూడెంట్స్ కి అర్థమైందా లేదా అనేది కూడా వాళ్ళకి అనవసరం. ఏదో వస్తారు చెప్తారు అని వెళ్ళిపోతారు. అండ్ ఇదే టీచర్స్ మళ్ళీ జూనియర్ టీచర్స్ అండ్ పీటీ టీచర్స్ ఇలా అందరూ కలిసి ఉంటారు. సో బేసిక్ గా చెప్పాలంటే ఒక 1000 మంది ఉన్న స్కూల్లో గట్టిగా ఒక 20 మంది టీచర్స్ ఉంటారు. అండ్ పారాయణ లాంటి వాటిల్లో ఏంటంటే ఒక 10,000 మందికి 100-200 మంది టీచర్స్ ఉంటారు. ఇంకో 100 మంది జూనియర్స్ టీచర్స్ ఉంటారు. సో అది కొంచెం మారితే మన స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. నెంబర్ 8, అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మెయిన్గా మారాల్సింది ఇదే. అగ్రికల్చర్ అనేది ఎడ్యుకేషన్ కాదు. మీరు అనుకోవచ్చు అగ్రికల్చర్ బీఎస్సీ ఉంది కదా అని, కానీ దానికి బేసిక్స్ ఎట్లయినా ఉన్నాయా? మనకి 10th లో మ్యాథ్స్ నేర్పిస్తారు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందని. అండ్ సైన్స్ లేదా సోషల్ ఇంకేదైనా నేర్పిస్తారు, కానీ అగ్రికల్చర్ గురించి కానీ ఆర్ట్స్ కానీ మనకు ఉండవు. వాటి మీద ఎందుకు అంత చిన్న చూపు? ఒక రైతు మంచిగా కోట్లు కూడా సంపాదించవచ్చు తెలుసా? మనం న్యూస్ పేపర్లో వింటూ ఉంటాం కదా, చదువు ఆపేసి రైతుగా మారి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడని. అదే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఫార్మింగ్ గురించి చెప్తే వాళ్ళు ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తారు కదా. కానీ మనకు రైతు అంటే చిన్న చూపు, కానీ నిజానికి అది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. ఎక్కువ డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్స్ అండ్ డాక్టర్స్ అవుతున్నారు. సో రైతులు ఆటోమేటిక్ గా తగ్గుతున్నారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఫుడ్ రేట్లు పెరుగుతున్నప్పుడు రైతు అండ్ ఫార్మింగ్ వాల్యూ అప్పుడు తెలుస్తుంది మనకి. నెంబర్ 9, నో క్వశ్చన్ ఆస్క్డ్. స్కూల్లో కానీ కాలేజీలో కానీ క్వశ్చన్స్ అడగడానికి మన టీచర్స్ ఎంకరేజ్ చేయరు. చాలా తక్కువ మంది మాత్రమే అలా ఉంటారు, ఎందుకంటే మనకి సిలబస్ ఎక్కువ, టైం తక్కువ. సో ఆటోమేటిక్ గా బ్రెయిన్ లోకి ఫోర్స్ చేసి ఎక్కించడానికి చూస్తారు. అదే సిలబస్ కొంచెం మోడరేట్ గా పెట్టి డౌట్స్ ని ఎంకరేజ్ చేస్తే, అంటే వాళ్ళ చిన్న డౌట్ అడిగిన గుడ్ క్వశ్చన్ అని ఎంకరేజ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా డౌట్స్ అడగడానికి అండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. నెంబర్ 10, వేర్ ఈస్ అవర్ ఎడ్యుకేషన్ హెల్ప్ఫుల్. సో ఈ విషయం వచ్చేసరికి మన ఎడ్యుకేషన్ అప్ టు డేట్ ఉండదు. ఇప్పుడు సిలబస్ మారుతుంది, కానీ అదే మారే సమయానికి ఇంకొక అప్డేట్ వస్తుంది. దాంట్లో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తప్పేం లేదులేండి. అంటే ఇయర్ కి ఇన్ఫర్మేషన్ మారిస్తే చదివే స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ ఇయర్ కి సిలబస్ మారిస్తే సరిపోద్ది కదా, లేదా ఈ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయాలి. అలా అయితే టెక్స్ట్ బుక్స్ ని అప్డేట్ చేయడం ఈజీ అవుతుంది. ఎలా అంటే ప్రతి స్కూల్ కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని, అలా అన్ని స్కూల్ కి వెబ్సైట్స్ ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కి లింక్ చేసుకుని, గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ మారినప్పుడల్లా స్కూల్ వెబ్సైట్ లో అండ్ అందులో ఉండే టెక్స్ట్ బుక్స్ లో ఇన్ఫర్మేషన్ మారేటట్లు అండ్ అది నోటిఫికేషన్ ద్వారా హైలైట్ చేసేటట్టు చేస్తే ఈజీ అవుతుంది. అనే విషయానికి వస్తే మన ఎడ్యుకేషన్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అని, మనకి ఇచ్చే ఎడ్యుకేషన్ అనేది స్టేజ్ వైజ్ గా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం 10th అండ్ ఇంటర్లో నేర్చుకునేవి ఇంటర్ తర్వాత ఏ రకమైన కెరీర్ చూస్ చేసుకున్నా మనకి హెల్ప్ఫుల్ అయ్యేలా ఉంటాయి. మన ఎడ్యుకేషన్ మనకి హెల్ప్ అవుతుంది, కానీ దాన్ని యూస్ చేసుకునే పద్ధతులు సరిగ్గా స్టూడెంట్స్ కి అర్థమయ్యేలా చేసే పద్ధతులు మనం మార్చాలి. అదొకటి మనకి చేంజ్ అవ్వాల్సింది, టీచ్ చేసే విధానం. మనం ఎంకరేజ్ చేయాలి, కానీ డబ్బు సంపాదించడం పిల్లలకి కష్టమేం కాదు. సో మీ పిల్లల వెనక మీరు ఉండండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటేనే పెట్టే వీడియో నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్.